స్పీడ్గా వెళ్ళిపోదాం, సంస్కార ఆరాధన ఉంది కానీ ఒక్కసారి మనం గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. చాలా పర్యాయాలు ఈ యొక్క గలతీ పత్రికను గురించి మనం మాట్లాడుకున్నాం. అందులో పౌలయ్య ఏ విధమైనటువంటి ఆ స్థితి కలిగి ఉన్నాడో ఆ ప్రజలందరూ తెలియచేస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, క్రీస్తు యేసునందున యూదా సంఘముల వారికి నా పరిచయము లేకుండా అదే ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఆయన అప్పుడే రక్షించబడ్డాడు. సంఘములో ఉన్నటువంటి వారందరికి కూడా అసలు ఆయన ముఖం ఎలాగుంటుందో ఎవరికి తెలియదు. వినండి, బాగా వినాలి మీరు. ఈ సౌలు అనేటటువంటి ఆయన లేక పౌలు అనేటటువంటి ఆయన ఎలాగుంటాడో తెలియదు. యూదయా సంఘముల వారికి నా ముఖ పరిచయము లేకుండెను గాని. ఇప్పుడు చదువురా తల్లి. మునుపు మనలను హింస పెట్టిన వాడు, మునుపు ఏం చేశాడు? మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమ పరిచిరి. ఒకసారి గట్టిగా చాపట్లు కొట్టి మహిమ పరుదాం. ఇక్కడ చూడండి విషయం. ఈ రోజున ఏంటి సందర్భం అంటే, 2025వ సంవత్సరం అయిపోయింది, 2026వ సంవత్సరం మొదటి ఆదివారం కూడా అయిపోయింది. ఇది మనకు మన సంఘములో సంస్కారారాధన రోజు, పవిత్రపు పునరుత్థానం మనకి. ఎందుకంటే ప్రభు శరీరములో రక్తంలో మనం పాలిభాగస్తులం కాబోతున్నాం కనుక ఈ దినాన ఒకసారి మనము పరిశీలన చేసుకుందాం. ఇక్కడ ఒక చిన్న లింక్ ఒకటి పెడతాడు. ఇక్కడ తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును అంటే కింద ఏంటది? విశ్వాసమును, ఆ భక్తి జీవితాన్ని. పూర్వం ఏం చేశాడు? దేవుని ఎడల, ప్రభు ఎడల విశ్వాసము కలిగినటువంటి భక్తులను, వ్యక్తులను, క్రైస్తవులను, చిన్నపిల్లల మొదలుకొని వాళ్ళ స్త్రీలైనా, గర్భిణీ స్త్రీలైనా, వృద్ధులైనా ఏమాత్రం దయా కనికరం లేకుండా, పాప భీతి లేకుండా ఎలాగబడితే అలాగా కొట్టి, తిట్టి, హింసించి చెరసాల్లో వేసేసాడు. ఎవడు కూడా ఇలా గదిరిస్తే, బెదిరిస్తే, కొడితే, తిడితే ఈ క్రీస్తుని గురించి ఎవరికి ప్రకటన చేయరు. ఎవడింట్లో వాళ్ళు ఉంటారు, సాధ్యమైతే పారిపోతారని చాలా చిత్రహింసలు పెట్టాడు. పూర్వము ఆయన క్యారెక్టర్ ఏంటంటే పాడు చేశాడు సంఘాన్ని. ప్రస్తుతం క్రైస్తవ లోకంలో ఇప్పుడు అదే జరుగుతుంది, ప్రపంచంలో జరుగుతుంది. కేవలం మన హిందూ దేశం అని ఇక్కడ మన అనంతపురంలో మన బస్సులు చక్కగా పెద్ద బస్సులో వాళ్ళు అందరూ దేవుని బిడ్డలు, అందరూ పాస్టర్లు, విశ్వాసులు అందరూ మరి ఏ ప్రాంతానికి వెళ్తున్నారు, ఎక్కడ మరి సువార్త చేయటానికి వెళ్తున్నారు. అది ఆపి ఆ కుర్రోళ్ళు ఎగబడి కర్రలతో, రాళ్లతో కొట్టి దాడి చేసి పగలగొట్టేశారు బస్సు. కొద్దిగా ఇది కూడా మీరు ఆలోచించండి. బాగా తింటున్నా, నాకు హ్యాపీ అనుకోకూడదు నేను కానీ మీరు కానీ. రేపు రాబోయే ఈ శ్రమను కూడా తాళుకుంటానికి, ఎదుర్కొంటానికి సిద్ధపడాలి. ఎందుకు సిద్ధపడాలంటే దినములు చెడ్డవి కనుక. ఈ అంత్య దినాలు, ఇది యుగాంతం, రాకడ సమీపంగా ఉంది. నా నామం నిమిత్తం జనులు మిమ్మలను హింసిస్తా, చెరసాల్లో వేస్తారని లేఖనం ఉంది. కొద్దిగా ఇది కూడా మీరు గుర్తెరగండి. దేవుడు నాకు అది అయ్యా, ఇది అయ్యా అని పొందుకుంటూ మాత్రమే కాదు, శ్రమనైనా కూడా తాడుకుంటానికి నిలబడే క్రైస్తవ్యం కావాలి. తాలు తబ్బ రేపు పనికిరారు, అక్కడ నిలబడలేరు.
శ్రమలు సమీపంగా ఉన్నాయి. ఆ దినాల్లో కూడా మీరు తర్వాత అపోస్తులుగా 8వ అధ్యాయాన్ని చదువుకోండి. సంఘానికి భయంకర హింసలు, శ్రమలు చెలరేగినాయి. అలాంటి భయంకరంగా అన్ని జనాంగం వ్యతిరేకులు ఈ మతాన్ని పాడు చేశారు. ఇప్పుడు అదే యూపీలో కానీ కొన్ని రాష్ట్రాల్లో కానీ ఈ క్రైస్తవ్యాన్ని ఇలాగూ జరగకుండా, సువార్త ప్రకటన లేకుండా, దేవుని మందిరాలు ఉండకుండా చిన్న భిన్నం చేస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నేను చెబుతున్నా మీకు, ప్రతినాడు వందనాలు పెట్టి చెప్తున్నాను. రాబోయే దినాల్లో అసలు మందిరానికి వస్తామో రామో, వాక్యం దొరికిద్దో దొరకదో తెలియదు మీకు. ఇప్పుడు చక్కగా అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు మనకు. శ్రమలు హింసలు ఎంటర్ అవ్వలేదు, కూల్గా ఉందంతా ఇప్పుడే కదా. అన్ని అనుకూలతగా ఉన్నప్పుడే వినడానికి, ఏమండి, ప్రార్థన చేయటానికి, ఉపవాసం ఉండటానికి, ఆత్మ పొందుకుంటానికి, ఆత్మలో నాట్యం ఆడటానికి అవకాశం ఉన్నప్పుడే, అది 21 రోజైనా 40 రోజులైనా ఇప్పుడే రండి, చక్కగా వచ్చి పాల్గొని ఆత్మ శక్తిని పొందుకుంటే. ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తే ప్రభు అన్నట్లుగా మీరు శోధనలో పడకుండా నిమిత్తం మెడుకుగా ఉండి, అది ఇప్పుడు నువ్వు సరిగా ప్రార్థన చేస్తే రేపు వచ్చే శ్రమను శోధనను తట్టుకోగలవు. నువ్వు ప్రార్థన చేయలేదనుకో, ఇంకను అని వాళ్ళ దేవుడు నామని చెప్పినప్పుడు అంటావు, ఇంకంతే. ఎందుకంటావంటే నీకు భక్తి ఏది అసలు? నీకు ప్రార్థన ఏది? నీకు ఫౌండేషన్ ఏది? నీకు స్థిరత్వం ఏది? నీకు సెక్యూరిటీ ఏది? లేదు నీకు. కాబట్టి పడిపోతావు. అవునయ్యా, అవునవునవునవు, నాకు తెలియదు యేసు, నాకు వద్దులే, వచ్చేస్తారట. ఇది అవకాశం మీకు చెప్తున్న తర్వాత మీరు ఏడవాల్సి వస్తుంది అనమాట. నీకు ప్రార్థన దొరకదు, వాక్యం దొరకదు, సహవాసం దొరకదు, భక్తి కలిగినటువంటి అక్కోళ్ళు అన్నోళ్ళు నీకు చేరువుగా ఉండరు. ఏమైపోద్దు అంత్యదినం ఇది. ఈ అపాయకరమైనటువంటి దినాలలో అనుకూలత, అవకాశం అన్నిటికీ దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడు ఈ సమయాన్ని మనం దేవునిలో సద్వినియోగా పరుచుకుందాం. చెడగొట్టేశాడు, మతాన్ని పాడు చేసేసాడు ఆయన ఒకప్పుడు కదా. ఇలాగూ అన్య జనాంగం అసూయతో, కక్షతో, ద్వేషముతో మా దేశమంతా కూడా క్రైస్తవులైపోతే ఇది క్రైస్తవ దేశం అయిపోద్ది, కాబట్టి ఇది అణిచివేయాలని అరాచకాలు భయంకరంగా మన కళ్ళ ఎదుటే టీవీల్లో చూస్తున్నాం, జరుగుతున్నాయి, జరుగుతూ ఉంటాయి ఇంకా రాబోయే రోజు కదా. ఈ విధంగా ఒక రకంగా మతాన్ని పాడు చేయడం, ఈ రకంగా అన్ని జనాంగం ద్వారా మతము పాడు చేయబడుతూ ఉండడం ఒక లెక్క అయితే, ఇక్కడ ఒక చిన్న లింక్ మీకు ఈ సమయంలో సందర్భం కాబట్టి నేను చెప్తున్నా, వినండి. అదేమిటంటే, సేమ్ ఇలాగే యేసు ప్రభు వారిని శిలువ వేసిన మొదలుకొని రోమా ప్రభుత్వం దాదాపుగా కొన్ని వందల సంవత్సరాలు పేతురు గారు, పౌలు గారు, కొద్దిగా చరిత్ర కూడా మీకు టచ్ అయ్యింది నేను చెప్పే విషయాల్లో. మీ తర్వాత చరిత్రను కొట్టండి, నెట్లో నేను చెప్పినవి మీకు వస్తాయి. వీళ్ళందరూ అపోస్తలుడు సేవ చేస్తున్నటువంటి గడియలలో ఈ రోమీయులు, ఈ నీరో చక్రవర్తి, వీళ్ళంతా కూడా క్రైస్తవ్యాన్ని, అపోస్తులను చిత్రహింసలు పాలు చేశారు. తల్లకిందులుగా సిలువేశారు, రంపాలతో కోశారు, అగ్నిలో కాల్చారు. వాళ్ళ యొక్క ప్లే గ్రౌండ్లో, ఆట స్థలంలో, గుండ గ్రౌండ్ లాంటి ప్లే గ్రౌండ్లో రాత్రి వేళ కూడా మేము ఆటలాడాలి, మేము గంతులు వేయాలని వాళ్ళు ఆటలు ఆడుతూ ఉండగా, రాత్రి వేళ ఈ దివిటిలు అయ్యి ఎందుకు, ఇదే ఈ క్రైస్తవుల్ని వీడు భక్తుడు అంటగా, బోధకుడు అంటగా, వీడు చుట్టూ నూనె గుడ్డ చుట్టేసేయండి, బాగా నూనె గుడ్డ చుట్టేసేసి కాల్చేవాళ్ళు, వెలిగించేవాళ్ళు. ఆ వెలుగులో వీళ్ళు ఆటలాడుకుంటూ, గంతులు వేస్తూ, నాట్యం ఆడుతూ సంతోషించేవారు. చూడండి, దుర్మార్గంగా అలా చేసేవారు. చాలా భయంకరంగా ఉండేది. చిత్రహింసలు వాళ్ళు చేశారు. నీరో చక్రవర్తి అనేటటువంటి వాడు, రోమా చక్రవర్తి,
వాడేం చేశాడు, రోమా నగరాన్ని అంతటిని తగలబెట్టి పిడేలు వాయించుకుంటూ ఎంజాయ్ చేస్తూ, ఇదంతా ఎవరో కాదు, ఆ క్రైస్తవులే మొత్తం తగలబెట్టారు. పేతురు, యాకోబు, యోహోన్లు ఎందుకు తగలబెడతారు? వాళ్ళైనా తగలబడతారు కానీ తగలబెట్టరు. అలాగూ క్రైస్తవులను బహు చిత్రహింసలు పాలు చేశారు. అయితే క్రీస్తు శకం 325 సంవత్సరంలో ఒక మెర్కెల్, నేను పోయినసారి ఒకసారి చెప్పాను జరిగింది. అదేమిటంటే ఒక చక్రవర్తి, రోమా చక్రవర్తి కాన్స్టంటైన్ నోబల్ ఆయన పేరు. ఆయన యుద్ధానికి వెళ్ళబోతున్నాడు. ఎలాగ జయించాలి అతను, నేను ఎలాగూ నా చక్రవర్తి, నా ఉన్నతమైన స్థానాన్ని నేను దక్కించుకోవాలని ఆలోచిస్తూ ఈజీ చైర్లు అలాగూ తలవాల్చి కళ్ళు మూసుకున్నప్పుడు సిలువ ఒకటి కనపడింది. సిలువ కనిపించింది. సిలువ కనబడినప్పుడు ఆయనకేం అర్థం కాల. అంటే వీళ్ళకి ఈ ఐగుప్తీలకు కానీ రోమీలకు కానీ కదా, మాదీయులు, పారస్యకులు వీళ్ళంతున్నారే, వీళ్ళందరికీ కళ్ళు ఏమైనా వచ్చినప్పుడు నెబుకద్నెజరు అంతేగా, కళ వచ్చి మర్చిపోయాడు. ఆ కళ దాని భావం చెప్పమన్నాడు కదా. ఫరో కళ వచ్చింది, ఆ భావం చెప్పమన్నాడు. అదే రీతిగా కాన్స్టంటైన్ నోబుల్ అని ఈ రోమా చక్రవర్తి ఈ జ్యోతిష్కులని, సోదిగాళ్ళని, మాంత్రికులను, తాంత్రికులను అందరినీ సమకూర్చాడు. రండి, ఏంటంటే ఇక నేను రేపో మాపో యుద్ధానికి వెళ్ళబోతున్నాను కదా, ఇప్పుడు అది నేను జయిస్తేనే రేపు చక్రవర్తి అవుతాను, ఆ అధికారం, ఆధిపత్యం నాకు వస్తుంది. నేను దాని గురించి ఆలోచించి కళ్ళు మూసుకున్నప్పుడు నా కల్లో ఇదిగో ఇలాగుంది, ఇది సిలువండి, అది నాకు కనిపించింది. ఏంటిది అన్నప్పుడు ఆ రోమియోలు ఉన్నటువంటి అక్కడున్న మంత్రులు కానీ, సలహాదారులు కానీ, వాళ్ళందరిలో చాలామంది అన్నారు, ఇది మన గవర్నమెంటు, మన రోమా గవర్నమెంటు నేరాలు ఘోరాలు చేసేవారికి శిక్షాయుధం. ఈ సిలువేసి ఎవడైతే దేశద్రోహం, ఈ నేరం, ఆ నేరం, హత్యలు ఏవి చేశాడో వాడిని ఫలానా ప్రాంతం నుంచి వాడికి ఎక్కడ సిలువేయాలి అక్కడ దాకా మోసుకుంటూ తీసుకెళ్తారండి, కొట్టి అక్కడ వేస్తారు, వాడు అక్కడ చస్తాడు, తర్వాత తీసుకెళ్ళి వాడు కాళ్ళు చేద్దాం నరికేసి ఏదో చేస్తారని వాళ్ళంతా చెప్పడం మొదలు పెట్టేశాడు. అది వాస్తవం. అదే సిలువ అంటే శపితమైనదన్నమాట. అయితే ఆ సమయంలో ఒక వ్యక్తి, ఆ సన్నివేశాన్ని ఎరిగినటువంటి వ్యక్తి, యేసుప్రభు వారు సిలువ మరణ పునరుద్ధాన విధానం అంచెల వారీగా చెప్పుకుంటూ ఉంటారు కదా. వాస్తవం, నిజము నిలకడగా ఉంటుంది, అది వ్యాప్తి చెందుద్ది, అది వెలుగులాంటిది నిజం. మనందరం చూస్తున్నాంగా, ఎప్పటి నుంచో ఇంత హింస, చిత్రహింసలు పెట్టి చంపుతున్నా, ఏది చేస్తున్నా క్రైస్తవ్యం అనబడేటటువంటిది ఒక్క మూలన మూలి ఉండల. ప్రపంచమంతా చెప్పండి, వ్యాప్తి చెందింది, చెందుతుంది. గట్టిగా చప్పడకూడదా? అది ప్రపంచమంతా వ్యాప్తి చెందుతా ఉంది, ఆగిపోలేదు. వాళ్ళు ఎంత కొడుతున్నారో అంత ఎక్కువైపోతుంది. ఎంతమందిని చంపుతున్నారు? 10 మందిని చంపితే 10,000 మంది మారు మనసు పోతున్నారు. జరుగుతున్న వాస్తవం. కొద్దిగా నేను చెప్పేది ఏంటంటే, క్రైస్తవ చరిత్రను కూడా చూడు ఒకసారి. నువ్వు తినటం, తాగటం, అబ్బా దేవుని స్తోత్రం అంటాం కదా, ఆత్రంగా. అసలు ఏం జరుగుతుంది? నన్ను రక్షించిన నా యేసు, నా దేవుడు ఎలాంటి వాడు, ఆయనలో ఉన్న ప్రభావం, శక్తి ఎలాంటిది, సువార్తలో ఉన్న మహిమ ఎలాంటిది, ఇవన్నీ కూడా మనం కొద్దిగా లోతుకి వెళ్ళాలి. రావడం, ఏదో పాట పాడటం, వెళ్ళిపోవడం, తినడం, తాగడం, ఇంకా అంతే కాదు. లోకస్తులు వేరు, రక్షణ పొందుకున్న మన స్థితి వేరు. ఎప్పుడు వెన్నంటి ఉండాలి సువార్త, దాని గురించిన భారం, బాధ్యత ఉండాలి, ఆలోచన ఉండాలి, నేనేం చేస్తున్నాను దానికి అనేది ఉండాలి. అది
ఇది స్వార్థంతో కాదు, నిస్వార్థం దయం వల్ల. ఇదేదో ఆటపాటలతో కాదు, సునాయాసంగా కాదు, అది త్యాగంతో కూడినదై ఉండాలి. సేవ అంటే నువ్వు అనుకున్నట్లుగా రావడం పోవడం, పండగలు చేసుకుంటాం, ఆనందించటం, సభలు పెట్టడం, పొలాలు వండుకుంటాం కాదు నాన్న. దాంట్లో చాలా సాక్రిఫైస్, త్యాగం అనేది ఉంది. ఆయన చనిపోయి తిరిగి లేస్తేనే వేసే రక్తం కార్చి ఈ దినాన మనం హ్యాపీగా ఉండగలిగాం. ఆయన తర్వాత శిష్యులు తోమ మన దేశానికి వచ్చి బెళ్ళంతో పొడవబడ్డాడు, హతసాక్షి అయ్యాడు. ముందు బ్రాహ్మణ్స్ పూజారులు రక్షించబడ్డారు. చాలా ఉన్నతమైన, ముందు దీని విలువ, దీని త్యాగం, ఇది ఎలాగో వెలుగులోకి వచ్చింది సువార్త, నీకు అందిందని తెలుసుకో. లాటరీ టికెట్ తగిలింది ఒకడికి, ఏం చేస్తాడు? కన్ను మున్ను కనబడదు వాడికి, నడమంత్రం సిరి అంటారే, వాడు ఎట్ట పడితే అట్ట ఖర్చు పెట్టేస్తాడు డబ్బులు. అదే కష్టపడి సంపాదిస్తే రూపాయి. ఏందిరా అట్ట పడేసావు, అన్నం ఏంది అట్ట పడేస్తున్నా, మెతుకులు తీసి తింటాడు. ఎందుకంటే కష్టపడ్డాడు, చెమటూర్చాడు, దాని విలువ తెలుసు. అలాగే రక్షించబడ్డా ఏదో నెల టింగ్ వండి ముని పైంగ్ వండి పైకి రావటం కాదు. అందులో ఉన్న త్యాగము, సమర్పణ, ప్రభు ప్రేమ, రక్త ప్రోక్షణ, అది నిజంగా నువ్వు గ్రహిస్తే నీ రక్షణ విలువ నీకు తెలుస్తుంది. ప్రతి గడియ దేవుని కొరకు సద్వినియోగపరుస్తావు. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను యేసుని వెంబడింపా, ఎంతో భాగ్యము చేసింది. యేసుని వెంబడింపా, స్తోత్రం చెల్లించు స్తుతి యేసునాథుని, యేసునాథుని స్తోత్రం చెల్లించు, స్తోత్రం చెల్లించు. హల్లెలూయా. కనుక మతాన్ని లేక క్రైస్తవ్యాన్ని పాడు చేయటువంటి, అన్య జనాంగం పాడు చేయటువంటి ఏంటి, సువార్తను ప్రకటింప చేయకుండా ఆపివేసే ప్రయత్నం చేయడం. సౌలు అలాగ చేశాడు అన్నమాట. చూడండి, దేవుని ప్రభావం కొద్దిగా మీరు ఆత్మీయంగా ఈ సౌలు గారి గురించి కూడా మీరు ఆలోచించాలి. సౌలు పౌలైపోయాడు ఇట్లాగా మనం పాడుకుంటాం అనుకుంటాం కాదు. అసలు ఎలాగయ్యాడు, ఏంటిది? అది సామాన్యమైందా? జుట్టు పట్టుకొని స్త్రీలను ఈడ్చి చెరసాలు వేసి కొట్టి తిట్టి ఇంకా చాలామందిని నాశనం చేయడానికి అధికార పత్రాన్ని చేతబుచ్చుకొని ఏమండి ప్రధాన యాజకుల వారి దగ్గర ప్రయాణం చేస్తున్న వ్యక్తి ఏంటి? తన మునుపటి పరిస్థితి ఎంత భయంకరమైనటువంటిది, సంఘాన్ని చెడగొట్టే పరిస్థితి, అది చెరిపివేస్తున్న పరిస్థితి. అది కొద్దిగా మనం కథలాగా కాకుండా జరిగిన వాస్తవంగా ఆలోచించాలి. బైబిలు కథలాగా మనం చదువుకుంటే చూస్తే ఇంకా చందమామ బాలమిత్రలాగే వెళ్ళిపోతాం, మారం, బ్రతుకుల్లో మనకు మార్పు రాదు. ఏదో సినిమాలు సీరియల్ చూసినట్లుగానే ఉంటుంది. దాని ఆత్మీయ లోతులోకి వెళ్ళాలి. అందుకే అక్కడ ఉందిగా, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు, అది మనసు తెరవబడాలి. హృదయం తెరవబడినప్పుడే, మనోనేత్రం తెరవబడ్డప్పుడే నీకు వాక్యం, సంఘం, ప్రార్థన, భక్తి, పరిశుద్ధత ఇదంతా నీకు అర్థం అవుతుంది. తెరవబడినప్పుడు ఒక ఆచార వ్యక్తిగా వస్తావు అంతే. నీకు ఇష్టమైతే ప్రార్థనకు వస్తావు, లేకపోతే లేదు. నీకు ఇష్టమైతే రొట్టెలు ఇస్తావు, లేకపోతే లేదు. నీకు ఇష్టమైతే ఉపవాసం ఉంటావు, లేకపోతే లేదు. అంటే భక్తి అంతటిని ఏం చేస్తావంటే నువ్వే దేవుడిలాగా నీకు అనుకూలంగా మలుచుకుంటావు.
అదే వద్దాం అనుకున్నా కానీ టైం లేదండి. చూద్దాం అనుకున్నాను, టైం లేదు, ఆలస్యం అయిపోయింది, లేట్ అయిపోయింది. ఇలాగ నీ సొంత కథలు చెబుతావు, అవి దేవుడి కథలు కాదు. దైవ నియమం వేరు. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో, అది గుర్తుపెట్టుకోండి, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చినవాడు. ఆ దినానంటే ఇల్లు అంటారంటే, అయ్యా నేను నీ నామని దేయాలను కొట్టాను, ప్రవచించాను, సభలు పెట్టాను, భోజనాలు పెట్టానంటే ఆయన అంటాడు, అసలు నువ్వు ఎవరు అయ్యా, అక్రమము చేయువారులారు మీరెవరో నేను ఎరుగను అండి. ఎందుకంటే మీరు ఏవేవో చేశారు కానీ నా తండ్రి వాక్యాన్ని మీరు నెరవేర్చిన వారు కారు. మీ ప్రణాళికలో వెళ్ళారు, దేవుని ప్లాన్లో వెళ్ళలేదు. భక్తుడు అనబడేవాడు దైవ చిత్తాన్ని నెరవేర్చేవాడు. భక్తి అనేది నీకు అనుకూలంగా చేసినప్పుడు నిన్ను నీవు ఆరాధించుకుంటున్నావు అని అర్థం. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? భక్తి అనేది నీకు అనుకూలంగా దాన్ని నడుచుకున్నప్పుడు నువ్వు ప్రార్థన చేసేది కానీ, ఒక ఉపవాసం ఉండేది కానీ, వాక్యాన్ని వినేది కానీ, చెప్పేది కానీ అనుకూలంగా చేసుకుంటే నీకు నీవు నీ వ్యక్తిత్వ భక్తిని చూసుకుంటున్నావు, కానీ దైవ భక్తి లేదు అని అర్థం. కష్టమైన, నష్టమైన, హింసైన, సమయమైన, అసమయమైన, సమయమందున అసమయమందున ఏమంటాడు? సువార్తను. అది ఆ లెక్కలు వేరుంటాయి. దేవుని టైం, దేవుని విలువ, దేవుని నియమం, దేవుని మాట, వీటిలో ముందుకు కొనసాగింప చేసేదే భక్తి. దీనికి వ్యతిరేకమైనటువంటిది నీ ఆచారం, నీ అనుకూలం. చాలా భయంకరుడు సౌలు. అలాంటి వాడు మతాన్ని హింసించాడు. ఎవరిగా వస్తున్నాడేమో, సౌలు వస్తున్నాడేమోనయ్యా, భక్తులు భయపడేవారు సువార్త చెప్పడానికి, ప్రార్థన చేయటానికి. చాలా పరిస్థితి వణికించాడు సంఘాన్ని. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, అలాగూ సంఘాన్ని, సమాజాన్ని, యెరూషలేమునే మెయిన్ ఎక్కడ స్టార్ట్ అయిందో సేవ, ఆ ప్రాంతాన్ని గడగడ వణికించినటువంటి సౌలుని సంఘమంతా ప్రార్థన చేస్తుంది. అయ్యా భయం వేస్తుందయ్యా, తార్సు వాడు సౌలు ఎప్పుడు వస్తాడో, మేము సమాజ మందిరంలో ఉపవాసం ఉన్నాం, ఎక్కడ కుట్టేస్తాడో, ఈడ్చుకెళ్ళిపోతాడో, మా ప్రార్థన భంగపరుస్తాడో, సువార్త వ్యాప్తి చెందకుండా, ఆత్మలు రక్షించబడకుండా ఆయన పాడు చేస్తాడని సంఘం ప్రార్థన చేస్తుంది. ఇది వినండి, ఒట్టిగా కదలిక రాలేదు. మీరు వినండి, మీ కుటుంబాల్లో కూడా, అంటే నేను విమర్శించట్లేదు, ఏదైనా బంధకాల్లో ఉన్న బిడ్డలు ఉన్నారా, త్రాగుబోతులు ఉన్నారా, డ్రగ్స్కి అలవాటు పడ్డ వాళ్ళు ఉన్నారా, స్మోకింగ్కి అలవాటు పడ్డ వాళ్ళు ఉన్నారా, ఇంకేమైనా అక్రమ అన్యాయంగా నీ సమాజానికి, దైవానికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్న వారు ఉన్నారా, ముండోళ్ళు ఉన్నారా, కఠినలు ఉన్నారా? ప్రార్థన చేయండి. సిగ్గుపడకుండా సంఘానికి వచ్చే బిడ్డలైతే వాళ్ళ పేర్లు ఇచ్చేయండి, అక్కోళ్ళకి, అన్నోళ్ళకి ఇచ్చేయండి. వాళ్ళ పేరు పెట్టి దేవుని సందులు మోకరించి ప్రార్థన చేస్తారు. నీతిమంతుల యొక్క విజ్ఞాపన మనఃపూర్వకమైనదై అది అది వాడు ఏ బంధకంలో ఉన్నా ఈ సంఘ ప్రార్థన బట్టి, ఈ నీతిమంతుల ప్రార్థన బట్టి వాడు బ్రతుకులు మార్చబడతాయి. నమ్మితే చప్పట్లు కొట్టుకుని అంతే. ఈ సంవత్సరంలోనే వారు మారు మనసు పొంది, బాప్తిసం పొంది, రక్షించబడి దేవుని రాజ్యములో సభ్యులుగా ఉండునుగాక. అది నేను మీ విలువ మీకు జ్ఞాపకం చేస్తున్నా. మీకు తెలియట్లే కొంతమందికి, రక్షించబడ్డ వాళ్ళకి మీ పవర్ మీకు చెప్తున్నాను. ఎలాంటి వాళ్ళైనా, ఇంట్లో వాళ్ళైనా, ఇంటి బయట వాళ్ళైనా, ఏ బంధకంలో ఉన్నా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, వారికి విడుదల కలుగా చేస్తాడు. సౌలు భయంకర హింసిస్తున్నాడు. అధికార పత్రాన్ని చేతబట్టుకొని ఇంకా సంఘాన్ని పతనం చేసి పడాలి, ఇంకా పాడు చేయాలని వెళుతుండగా సంఘ ప్రార్థన అన్నది, అయ్యా 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 సౌలును మార్చయ్యా, సౌలును మార్చయ్యా, మార్చయ్యా అని కన్నీటితో మనస్ఫూర్తిగా, అసలు నీ విలువేంటో తెలియాలయ్యా, అతనికి ధర్మశాస్త్రం తెలుసు, అన్ని లేఖనాలు తెలుసు, అన్ని తెలుసు, కానీ అందులో నిన్ను చూచే కళ్ళు లేవయ్యా. అది అన్ని తెలుసు కానీ నిన్ను చూసే కళ్ళు లేవు.
నిన్ను అర్థం చేసుకునే హృదయము లేదు. ఈనాడు క్రైస్తవులు ఉన్నారు, మేము పుట్ట క్రైస్తవులు, మా తాతలు క్రైస్తవులు, నువ్వెవడరా మధ్యలో వచ్చా అని మా బోర్తో అన్నాడు. నిజమే, వాళ్ళు పుట్టుక క్రైస్తవులే. ఎప్పటి నుంచో వాళ్ళ పేరు యాకోబులు, యోహానులు, జాన్లు, జేమ్స్లు, మార్కులు, గొప్ప పేర్లే. కానీ అక్షర రూపంగానే దాన్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ అందులో ఉన్నటువంటి ఆత్మ రక్షణ వాళ్ళ కళ్ళకు మరుగయ్యింది. అది సంగతి. ఏం చేయాలి? నామకార్థ క్రైస్తవులు కాదా, నిజ క్రైస్తవులుగా మారిపోవాలి అని ప్రార్థన చేయాలి. అది సౌలు కూడా అలాటాడే. ధర్మశాస్త్రం అంత తెలుసు, కానీ ధర్మశాస్త్రంలో, కీర్తన గ్రంథములో, ప్రవక్తల ప్రవచనాల్లో, లేఖనాల్లో ఉన్న మెస్సయ్య అతని కళ్ళకు కనబడలా, ఆయన స్వరం వినబడలా. సంఘం అంతా ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ మర్మం బాగా ఆలోచించి అర్థం చేసుకోండి. ఇతడు దమస్క మార్గమున సంఘాన్ని ఇంకా పాడు చేయటానికి వెళుతున్నాడు ఆహారం మీద. అక్కడ వెలుగు కలిగింది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఏసన్న స్వరం అన్న పాట ఈ లోపు తీయండి మీరు. అక్కడ ఆ వెలుగు కలిగింది. అక్కడ టకామని కింద పడిపోయాడు. ఏమని పడుతుంది? సౌలా సౌలా నీవేళ నన్ను స్వరము పలుకుట వినెను. తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అడుగగా. నాన్న ఎంత మీరు అర్థం చేసుకోండి, చాలా ఆత్మ సంబంధమైనటువంటి సంభవం ఇది, సంఘటన. ప్రభువేమో ఆకాశం నుండి సౌలా సౌలా అని పిలుస్తున్నాడు. మీరు అర్థం చేసుకోండి. ఆ స్వరము సౌలుకు వినబడటానికి కారణం సంఘ ప్రార్థన, సంఘ ఆసక్తితో ప్రార్థన. ఏ సంఘం ఆసక్తితో, అత్యాసక్తితో ప్రార్థన చేసి చెరసాల్లో ఉన్న పేతురయ్యను విడిపించిందో అదే సంఘము సౌలు మారిపోవాలని ప్రార్థన చేస్తా ఉంది. ఆ సంఘం చేసినట్లుగా నీ కుమారుడు, కుమార్తెలు, ఇంట్లో ఉన్నవారు, ఇరుగు పొరుగు వారు, సమీపస్తులు, బంధుకులు ఉన్నారు, పాపంలో ఉన్నవారు రక్షించబట్టానికి నువ్వు ప్రార్థన చేయలేవా? కథలాగా చదువుకుంటున్నావా అపోస్తలుల కార్యము 9వ అధ్యాయాన్ని? కథ కాదు, అది వాస్తవము. మా అందరి జీవితాల్లో అలాగ ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి అనే విశ్వాసత, బాధ్యత నీకు లేదా? నీకు లేదా? ఎన్ని సభలు మనం పెట్టిస్తే ఏం ప్రయోజనం అండి? కథలకేది? మార్పేది? రక్షణ ఏది? అద్భుతాలేవి? కార్యాలేవి? అవి మన ప్రార్థన బట్టే జరుగుతాయి. నీవెవడవు ప్రభువా అంటున్నాడు. అప్పుడేమంటున్నాడు ప్రభువారు? సౌలా సౌలా నీవు నన్నేలా హింసిస్తున్నావు అన్నప్పుడు నీవెవడవు ప్రభు అంటే ప్రభువారు ఏమంటున్నారు? నానా నేను నీవు హింసించుచున్న యేసును. నేను నీవు హింసిస్తున్నా యేసుని. అర్థమవుతుందా? ఇది మరుగై ఉన్న దైవ స్వరము సంఘ ప్రార్థన ద్వారా సౌలుకి వినబడింది. తన మతహంకారము ముయ్యబడింది. కింద పడిపోయాడు, కళ్ళు మూసిపోయింది, కంటే పడిపోయాడు. ఇది కదా ఆత్మల భారం అంటే, ఇది కదా ప్రార్థన అంటే. దేవుడు 1,00,000 ఇచ్చాడు, 2,00,000 ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, అది ఇచ్చాడు. స్తోత్రం కాదు. ఆత్మలు రక్షించబడటమే సరైన సాక్ష్యం. దేని ద్వారా? ఇక్కడ చూడండి. సౌలా సౌలా నేలా హింసింతువు చాలించు మనే స్వరము. వస్తే వాడండి. సౌలా సౌలా నేలా హింసింతు చాలించు మనే స్వరము. సౌలాధిపతినంత సంధించగాని, సౌలాధిపతినంత సంధించగాని సద్భక్తుడై పౌలుగా మారి, సద్భక్తుడై పౌలుగా మారి. ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా చిన్న ఏ సన్న స్వరమన్నా. కాబట్టి ఇక్కడ
ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరు మనల్ని సంఘాన్ని పాడు చేయాలన్నా, కుటుంబ వ్యవస్థలో మన భక్తి జీవితాన్ని భంగపరచాలన్నా, దేవుడు వాళ్ళ మనోనేత్రాలు తెరిచినట్లుగా, దేవుడు వారితో మాట్లాడినట్లుగా, ఆనాటి సంఘము ప్రార్థించినట్లుగా మనం కూడా ప్రార్థన చేయాలి. అది చేయాలి. ఏంటన్నా, అప్పుడు ఫస్ట్ టీం మీకు బాగా తెలుసు. ఒకసారి ఇక్కడ మేము 9 రోజులు మీటింగ్లు పెట్టాం. నువ్వు పుట్టావా మరేమా? పుట్టావా? 40 సంవత్సరాలది కదా, 9 రోజులు పెట్టాం. అంటే వాళ్ళు అమ్మో నన్ను ఎందుకట్టా సుఖమారైపోయాను చెప్పంటావా? భోజనాలు వాళ్ళే చేసేవాళ్ళు, ఉపవాసాలు వాళ్ళే ఉండేవాళ్ళు, వాళ్ళే ఏడ్చేవాళ్ళు, దివారాత్రులు విజ్ఞాపన చేసేవాళ్ళు. కొన్ని దినాలు ఉపవాసుడు ప్రార్థించారు ఆ సభల కొరకు. ఒకసారి 14 మంది, ఒకసారి 10 మంది, ఇలాగా ఎంతోమంది రక్షించబడేవారు. డబ్బులుండి అని పెట్టింది కాదు, లేకపోతే చందాలు పోగు చేసి పెట్టిన సభలు కాదండి. మాకు ఆత్మలు కావాలి, రక్షణ పొందుకోవాలి, సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి, నశిస్తున్న వారు రక్షించబడాలని కన్నీటితో ఉపవాసాలుండి, ఆ ఉపవాసాల్లో కూడా మళ్ళీ మీటింగుల్లో వాళ్ళే వంటలు చేసి, వాళ్ళే వచ్చిన వాళ్ళకి భోజనాలు వడ్డించి పరిచర్య చేసి, అసలు ఎట్లా అయ్యేవాళ్ళు అంటే పక్షిరాజులాగా అయిపోయేవాళ్ళు. ఏకలు తోకలన్నీ ఊడిపోయినట్టుగా ఇట్లా అయిపోయేవాళ్ళు సభలో. ఎప్పుడు అదే ధ్యాస, అదే ఆలోచన, అదొక భారం, బాధ్యతతో చేశారు. అప్పుడు టెంట్లు కూడా లేవు, పెట్టేవాళ్ళు కాదు. ఆ బాదులు బాకి పైన పట్టలో లేకపోతే తాటాకులు వేసి అట్లా వేసేవాళ్ళు. అన్ని రకాల శ్రమ ఉండేది. పేద స్థితిలో ధనం ఇచ్చేవాళ్ళు, బలంగా ఉన్నా బలహీనంగా ఉన్నా కష్టపడి చాకిరీ చేసేవాళ్ళు కదా. ఏదో సభలప్పుడు స్టైల్గా కనబడేవాళ్ళు కాదు, సభలప్పుడు స్టేజ్లో పాడటానికి కనబడేవాళ్ళు కాదు, అప్పుడు ఏదో చక్కటి డ్రెస్ వేసుకొని వచ్చినట్టు చేసేవాళ్ళు కాదు. అందులో ఊడిపోయేవారు అన్నమాట, విరిగి నలిగిపోయేవాళ్ళు. అది కదా పరిచర్య అంటే, అది కదా నాయకత్వం అంటే, అది కదా సహకారం అంటే. ఇప్పుడు అలా అడుగుతుందా చెప్పండి? ఈ గుండె మీద మీకు మీరే ఉత్తరవాదులు, నేను చెప్పను. మనం అలా చేయగలుగుతున్నామా? మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడో మధ్యలో వస్తాం, చివరిలో వస్తాం, ఆఖరిలో వస్తాం. ఏదంటే మనం సర్దుబాటు చేసుకుంటాం అనా. దిద్దుబాటు లేకుండా ఎంత సర్దుబాటు చేసుకున్నా ఒకవేళ లౌకికంగా ఏమైనా చూడగలవే కానీ ఆత్మకార్యాలు చూడక. ఆత్మకార్యాలు చూడాలి. సంఘం ఇక్కడ చూపించింది, కింద పడిపోయాడు, టపామంటి పడిపోయాడు. ఇంకంతే. పడిపోయిన తర్వాత ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, నన్ను ఒకసారి అపోస్తుల కార్యానికి వెళ్ళిపోదాం. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. నువ్వు ఒక్క నిమిషం 10వ వచనం చదువుతావా? దమస్కులో అది వినండి. ఇక ఇది ఏంటంటే, ఇది చరిత్ర, వాస్తవ ఆత్మ అనుభవం. మీరు వినాలనే నేను చదివిస్తున్నా, తెలుసుకోవాలని. బైబిల్ మీరు చదివి ఉంటారు కానీ అనేక సమయంలో ఈ సందర్భం, ఈ సంఘటన, దీని ఆధ్యాత్మిక పరంగా ఆ దృశ్యాలు మీరు చూసి ఉండరు. ఇప్పుడు ఆత్మ నేత్రాలతో ఆ సంఘటన, ఆ దృశ్యం నేను మీకు చూపిస్తున్నా, దేవుడు చూపిస్తున్నాడు. చదువురా. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు. అది ఏ దమస్కు మార్గానుగా వెళ్తా ఉన్నాడో, ఎక్కడ ఆయన కళ్ళు మూయబడ్డాయో సౌలు గారి, ఎక్కడ దేవుని స్వరం వినబడిందో సౌలని, అదే ప్రాంతంలో అననీయ అనే ఒక శిష్యుడు, ఒక భక్తుడు అక్కడ ఉన్నాడు, పరిచారకుడు. ప్రభువు దర్శనమందు చూడండి, అసలు ఎలాగుండే చూడండి, ఈ సంఘటనలు ఎలాగుండదు. ప్రభువు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా, అననీయ
అని అతనిని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని అనబడినటువంటి వీధికి వెళ్ళి యూదాను వాని ఇంట తార్సువాడైన సౌలు అను వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అది టర్న్ అయిపోయింది, మారిపోయింది పరిస్థితి. తిట్టి కొట్టి దూషించి హింసించిన వాడు ఏం చేస్తున్నాడు? ఏంటండి ఆ మాట? ఇది కదా మార్పు చెందడం అంటే, మార్చడం అంటే మనం ఇది రావాలి. ఇంకంతే. ఇది మన ప్రార్థనను బట్టి, ఉపవాస దీక్షను బట్టి, కన్నీటిని బట్టి ఎవరు రివర్స్ అయ్యారో, ఎవరు వ్యతిరేకులయ్యారో వారి నోటు నుండి దేవుడు ప్రార్థన ధ్వని వినిపిస్తాడు. హల్లెలూయా. ఇది సేవకత్వం. ఇక్కడ దేవుడు డైరెక్ట్ మరి అననీయ అనేటటువంటి భక్తునితో మాట్లాడుతున్నాడు. అతడు ప్రార్థన చేస్తున్నాడు, వీడికి మైండ్ పోయింది. ఈయనేమన్నాడో చూడండి. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ఇక్కడ కూడా చూడండి ఎట్లా ఉందో. ఇక్కడ కూడా సౌలు గారికి వచ్చింది దర్శనం. అది ఈయనకే ఏ సంఘాన్ని హింసించి పాడు చేస్తున్నాడో అతనికే తన కళ్ళు ఎలాగ తెరవబడతాయో, ఎలాగ రక్షించబడతాడో ఇవన్నీ వెను వెంటనే ఈ ప్రత్యక్షతను సంపాదించుకున్నాడు. మీరు అర్థం చేసుకోండి విషయాలు. మన ప్రార్థనలకు వచ్చి బాప్తిసాలు పొంది ఏమండి వస్తూ పోతున్నా కూడా ఇంత ఉన్నతమైన ప్రత్యక్షత ఎరిగి ఉండం. 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలు 20 అయినా కూడా ఇంత ఉన్నతమైనటువంటి ప్రత్యక్షత ఎరిగి ఉన్నామా? అది ఎందుకు నువ్వు దిగజారిపోతున్నావు, నీకు అనుకూలంగా బ్రతుకుతున్నావు అంటే నీకు ఒక దేవుని ప్రత్యక్షత లేదు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరిగి ఏమైపోతారు? నశించిపోతారు. ఒక ప్రత్యక్షత, ఒక దేవుని స్వరము, వాక్య బలము, ఒక దర్శనము లేనటువంటి వాళ్ళు భక్తులు నిలబడలేరండి. ఆచారంగానే బ్రతుకుతారు. బ్రతుకంతా స్థిరత్వం ఉండదు, నమ్మకత్వం ఉండదు, నిలకడ ఉండదు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళే అర్థం కాదు. వాళ్ళు ఎక్కువ లోకానికి ప్రాధాన్యత ఇస్తారు కానీ ఆత్మీయతకి, భక్తికి, సంఘానికి, వాక్యానికి ప్రాధాన్యత ఎవరు? నేను వెంటనే ఉన్నతమైన ప్రత్యక్షత ఏంటంటే ఇతను సౌలు కళ్ళు, ముయ్యబడిన కళ్ళు తెరవబడటానికి, రక్షించబడటానికి అననీయ అనబడేటటువంటి వ్యక్తి ఆ కార్యాన్ని నిర్వహించినట్లుగా అతడు దర్శనంలో చూచాడు. గట్టిగా చెప్పకూడదా? ఇది కదా ఆత్మీయ విధానం అంటే. అన్నీ కూడా ఆత్మ సంబంధంగా దర్శనము, స్వరము, ప్రత్యక్షత, విజ్ఞాపన, పశ్చాత్తాపము ఇవన్నీ కూడా ఇక్కడ కనబడుతున్నాయి. ఇది ఆత్మీయత అంటే. తినటం, తాగటం, నాకు అది వచ్చింది ఇది వచ్చింది అని చెప్పడం కాదు. రియల్ స్పిరిచువాలిటీ అంటే ఇది. నెక్స్ట్ అందుకు అననీయ ప్రభువా ఇది చూడండి ఎలా ఉందో. ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అది విషయం అందరూ చెబుతున్నాడయ్యా. ఏంటి ప్రభువా భలేవాళ్ళు నాకు అంటగట్టావు. పరిశుద్ధులను ఎంతోమంది ఏం చేశాడు? కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. అది ముందు ఏమన్నాడు? కీడు చేసిన వాడని అనేకుల వలన అనయ్య గారు విన్నారు. పరిస్థితి చూడండి. వర్షన్ తర్వాత ఎట్లా టర్న్ చేస్తారో మీరు వింటారులే. కీడు చేశాడు, అనేకులకు కీడు చేశాడు, మతాన్ని పాడు చేశాడు, మార్గాన్ని సువార్త ప్రకటించకుండా పాడు చేశాడు, కీడు చేసినాడు. కనుక అననీయ అంటున్నాడు ప్రభుతో, ఏంటి ప్రభువా ఇట్లాగ అనేక మంది కీడు చేశారని విని ఉన్నాను. నానా చదువు. అది ఇక్కడను ఈ దమస్కులో కూడా ఎవరెవరు భక్తులు, పరిశుద్ధులు, రక్షణ పొందుకున్నారు, ప్రార్థన పరులు ఉన్నారో నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. అని ఊరకు రాలేదయ్యా. దమస్కులో ఉన్న భక్తులను కూడా
వాళ్ళు కీడు చేయాలని, కొట్టాలని, చెరసాల్లో వేయించాలని ప్రధాన యాజకుల ద్వారా ఏం పొందుకున్నాడు? అధికారం పొందుకున్నాడయ్యా. లైసెన్స్ దొరికి వచ్చేసింది, అందరినీ కొట్టేస్తాడు, చంపేస్తాడు అంటున్నాడు. అర్థమవుతుందా ఎలాంటోడు నీ దేవుడు మార్చాడో? సంఘ ప్రార్థన ఎంత ప్రభావవంతమైందో, అననీయకి ఎలాంటి ఉన్నతమైన ప్రత్యక్షత కలిగిందో, అంత స్పిరిచువల్ ఆత్మ సంబంధమైన వాతావరణం అక్కడ కనబడుతుంది. లౌకికంగా కనబట్ల, డాంబికంగా కనబట్ల, నటన భక్తి కనబట్టలేదు కదా, అంత ఆత్మీయత కనపడతావు. ఈ మాటలన్నీ అననీయ యేసయ్య దేవునితో చెప్తా ఉన్నాడు. చెప్తున్నప్పుడు ఏం జరిగింది నాన్న? అందుకు ప్రభువు, అది ఇక ప్రభు వారు చెప్పడం మొదలు పెట్టాడు. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను, చూడండి, నువ్వు వెళ్ళుము అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు. అర్థమవుతుంది. ఇక్కడ బాగా వినాలి, మనం కూడా వినాలి. ఒకప్పుడు మనం కూడా సౌలుమే, బాప్తిస్మం పొంది పౌలు అయిపోయాం. మనం ఇదిగో ఈ తీరికి రావాలి. అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు. అదే యేసయ్య నామాన్ని మనం భరించాలి. అర్థమవుతుందా? అప్పుడు నిజమైన పౌలు అవుతా. లేకపోతే సౌలుగానే ఉంటది. పాత బతికే మంది. పురాతన కాలంలో ఏం చేశాడు, పూర్వ దినములందు ఏం చేశాడు, పాత బ్రతికే ఉంటది. ఈ స్థితి రావాలి. వాళ్ళ ఎదుటను ఎలాగుంటాడు? నా నామము భరించుటకు. అది యేసయ్య నామాన్ని భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు అది కేవలము సౌలు పౌలుకు మాత్రమే కాదు వర్తించేది, నీకు నాకు. 2025 సంవత్సరంలో అతను ఒకలాగా మతాన్ని లేక మార్గాన్ని, సువార్తను చెడగొడితే, పాడు చేస్తే, మనం ఒక రకంగా ఎరిగి చెడిపోయాం. మనం చెడిపోవటమే కాకుండా చెడిపోయిన వాళ్ళని బాగు చేయలేని దుస్థితిలో దిగజారిపోయాం. ప్రార్థన లేదు, వాక్యం లేదు, సాక్ష్యం లేదు, ఉపవాసాలు లేవు. సంఘం ఏమైపోతుంది ఎప్పుడు నువ్వు ఆలోచించలేదు. అది ఎదుగుదల ఉందా లేక కొదువైపోతుందా? సంఘం అభివృద్ధి చెందుతుందా, సన్నగిలిపోతుందా? ఏ భారము బాధ్యత లేకుండా, ప్రార్థన లేకుండా, ఇష్టత లేకుండా, నీకు ఇష్టానుసారంగా దేవుడు అప్పగించిన దాన్ని తృణీకరించి దాన్ని పాడు చేశావు. నీవు ఈ రకంగా పాడు చేశావు. కొంతమంది వాళ్ళు దుష్టక్రియలు, స్వార్థము, చేయకూడనటువంటి కార్యాలు చేసి సంఘాన్ని పాడు చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దేవుని సంఘాన్ని పాడు చేస్తున్నారు. అన్నిలేమో అడ్డు ఆటంకాలు దాడి చేసి కీడు చేస్తుంటే, క్రైస్తవులని చెప్పుకుంటున్న వారేమో, రక్షించబడ్డామని చెప్పుకుంటున్న వారేమో మాదిరికరమైన జీవితం లేక, ఆత్మీయత లేక, పరిశుద్ధత లేక, ఏమండి అభిషేకం లేక, వీటన్నిటినీ పోగొట్టుకొని సౌలుకి ఎలాగ దురాత్మ పట్టిందో ఆ స్థితిని తెచ్చుకొని మనం కీడుకరమైనటువంటి వ్యక్తులుగా మారిపోతున్నాం. నిన్ను బట్టే కదా అన్నిల మధ్యలో నా నామము దూషించబడుతుందని ప్రభువే అన్నాడు. కనుక ఇదంతా మనం కొద్దిగా ఆలోచించాలి. మన స్థితి పూర్వస్థితేనా? మార్పు చెందిన తర్వాత సౌలు పౌలుగా మారినాక ప్రభువు కొరకు బ్రతికినట్లుగా ఆ బ్రతుకు మనకుందా? ఈ 2026లో మనం పరిశీలన చేసుకుందాం. 25లో చాలు చేసాం. నీ మనసుకు నీకు తెలుసు, నా మనసుకు నాకు తెలుసు సేవకత్వం నేనేం చేశాను. ఎవరంతరంగానికి వాళ్ళు తెలుసు. మనం దేవుని నామానికి మహిమను తెచ్చామా? ఆత్మల రక్షణార్థమై ప్రయోజనకరంగా ఉన్నామా? సంఘ క్షేమార్థి కొరకు ప్రోత్సహించామా? ప్రోత్సాహకరంగా సాధనాలుగా నిలబడ్డామా? నిరుత్సాహంతో, నిర్లక్ష్యంతో, ఐ డోంట్ కేర్ అన్నట్లుగా లెక్క చేయక దైవ సన్నిధిని త్రోసివేసి మనకి ఇష్టలుగా బ్రతికామా? ఈ ఇష్టలుగా బ్రతకటమే దేవుని నామాన్ని అవమానపరచు. ఈ కష్టపెట్టడమే సమాజాన్ని, సంఘాన్ని చెడగొట్టడం. ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకోవాలి. మనల్ని బట్టే కదా ఆత్మల రక్షణ లేకుండా దేవుని నామానికి ఏం కలుగుతుంది? అవమానం, దూషణ కలుగుతుంది. మనలోనే ఉంది, అంతా మనలోనే ఉంది. పర్లేదుగా, దేవుడు నా చక్క మంచి భోజనం ఇచ్చాడు, నెల జీతం ఇచ్చాడు, అంత బాగుంది, స్తోత్రం. అది కాదు, అది లోకస్తులది. వాళ్ళు కూడా అంటారు మారు మనసు పొందిపోయిన, అమ్మా
దేవుడి దయ వల్ల శాలరీ వచ్చింది, వడ్డీ కట్టేశాను, సమస్య తీరింది, దేవుడి దయ వల్ల అంటాడు. ఆయన మారు రక్షణ పొందుకోకపోయినా అంటాడు. నువ్వు కూడా అదే అంటున్నావు. వాళ్ళకి నీకు తేడా ఏమీ లేదు. నీలో సాక్రిఫైస్ కనపడాలి, త్యాగం కనపడాలి. ఇక్కడ ప్రభువే క్లియర్గా చెబుతున్నాడు, అతడు నా నామము నిమిత్తం, చూడండి, ఏ శ్రమలు, అది ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. ఏంటండి ఆ మాట? సరే, నీకు నాకు దేవుడు కనపడి, నా సేవకుడా నా నామం నిమిత్తం ఇప్పుడే బయటికి వెళ్ళిన తర్వాత కొట్టబడాలి, శ్రమలు అనుభవించాలంటే గుండె పగిలిపోదు మనకి. ఏమండి, ఆ నామం నిమిత్తం ఎన్ని శ్రమలు నువ్వు అనిపించే చెప్పు, గుండె మీద చేసుకొని. ఆయన అయితేనే మన కోసం శిలువ మోసాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు కదా, ప్రాణం పెట్టాడు, ఎన్నో త్యాగాలు ఆయన చేశాడు. ఆయన మన కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాడు. అలాంటి డేస్లో తెగబడతాం, శ్రమల పాటలు ఏందో మనం మోస్తున్నట్టు శిలువ ఫీలింగ్. మళ్ళీ అపరాధిని వేసేయను ఏదో పలుకుతుంటాం. ఆ నామము నిమిత్తం చిన్న శ్రమైన నువ్వు అనుభవించావా? అనుభవించకపోగా వాక్యం నిన్ను గద్దించినప్పుడు సంఘాన్ని వదిలిపెట్టేస్తావు. జరుగుతుంది. ఇక్కడే కాదు, చాలా సంఘాల్లో కొద్దిగా కఠినమైన కఠోరమైన దిద్దుబాటును కలిగించే శిక్షార్థమైన గద్దింపు ఒకటి పడిందంటే తర్వాత ఆదివారం ఆ బ్రదరో సిస్టరో మందిరానికి రారు. ఇంకంతే. నా గురించే చెప్పాడు పాస్టర్ గారు. ఏ శ్రమ ఈ భక్తుడు అనుభవించలా. మాట అది, ఇలాగ ఉండాలయ్యా, ఆ రోడ్డుకి వెళ్ళకూడదు, అక్కడ రిపేర్ ఉంది, గొయ్యలు ఉన్నాయి, అందులో పడతావు, ఈ రోడ్డును పో అన్నట్టు ఉంటుంది సువార్త. అది వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే విమర్శించినట్లుగా, కొట్టినట్టుగా, తిట్టినట్టుగా, గుద్దినట్టుగా, పొడిచినట్లుగా ఉంటుంది. లేదు, అక్కడ ఏమంటాడు 141 కీర్తనలో, అదేనా నాన్న, నీతిమంతులంట మనల్ని ఏం చేయాలి? గద్దించాలి, శిక్షించాలి. ఇది ఎందుకు? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకమా. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. గట్టిగా చప్పట్లు. అర్థం అవుతుందా? అది గద్దింపును నువ్వు తిరస్కరించావంటే, వెళ్ళిపోయావంటే నువ్వేం చేస్తావు? అభిషేకాన్ని ఏం చేసుకున్నావు? అట్ట అభిషేకాన్ని త్రోసివేశావు. మీకు తెలియట్లే చాలా మందికి. నేను అది చేస్తున్నాను కదా, నేను నెలకు 1000 రూపాయలు ఇస్తున్నాను, నేను అది చేస్తాను. ఏది నన్ను గురించి పాస్టర్ గారు ప్రసంగం? ఇప్పుడు వాక్యం అనేది దునపోతులకి, పశువులకి, ఎద్దులకు కాదు. వాక్యం మనుషులకి. నీ వాక్యం నన్ను బ్రతికించినది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించింది. పశువులకు గడ్డి, ఆత్మీయ జీవితానికి భక్తులకి వాక్యం జీవాహారం. ఇది కావాలి. ఇది బ్రతికిస్తుంది, మన జీవితాలకు క్రమశిక్షణ నేర్పిస్తుంది దేవుని వాక్యం. గద్దింపు అనేది లేకపోతే బెత్తమాడని వాడని చెప్పండి శిష్యు గారు. కుమారుడు తండ్రికి ఏమవుతాడు? అది ఇక్కడ కానీ నేను బెత్తం మీకు ఆడించకపోతే, గద్దింపు వాక్యం లేకపోతే పరబంధున తండ్రికి నువ్వు విరోధి అవుతావు. ఎట్టబడితే అట్ట ప్రవర్తిస్తావు. లేదు నాన్న, ఇవన్నీ కొద్దిగా మీరు డీప్గా ఆలోచించండి. అప్పుడు మీకు అర్థమైపోతుంది. బాధ్యత గల హృదయం తీసుకోండి. ఒకప్పుడు మనం ఎలాగో సౌలు గారు కూడా అలాగే, తర్వాత పౌలైన తర్వాత యేసు నామం నిమిత్తం ఏం అనిపించాడు? శ్రమలు అనిపించి. నువ్వేమనిపించావు చెప్పు? అంత బాగా ఉంటుంది. ఒక నెల ఏదైనా కొద్దిగా సమస్య అనుకో, ఇబ్బంది అనుకో, ఏందో వాళ్ళు కూడా అంటున్నారు, ఇదివరకు బాగానే ఉండేవాడురా నువ్వు, ప్రార్థనకి ఎప్పుడైతే వెళ్ళటం మొదలు పెట్టావో కష్టాలు ఎక్కువైంది.
ఇక్కడ దేవుడి వాక్యం వంటపడ ఇంట్లో ఏమంటది, అవునా అప్పుడే అసలు ఏం కొద్దిగా ఇంకా మిగిలాయి డబ్బులు, ఏంది నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి అన్ని అని ఆ తల్లి అంటది. అసలు ఇప్పుడు వచ్చి సత్యనేగా మందిరానికి, అసలు ముందు ఆమె వాక్యం అర్థమయ్యేది, వాక్యంలో బ్రతకడం, జ్ఞానవంతురాలుగా తీర్చబడేది. చాలామంది రక్షించబడి కూడా 3 రాళ్ళు తన చేతితో ఇల్లును ఓడబెరుక్కుంటున్నారు ఈ అక్కలు. దేవుడేమో మనల్ని రక్షించుకున్న సిస్టర్స్ మిమ్మల్ని జ్ఞానవంతురాలు చెప్పలే. అది ఇల్లు కట్టడానికి దేవుడు రక్షించుకుంటే ఇల్లు వీకి పందిరేస్తున్నారు అక్కలో. ఎందుకు ఎట్టేస్తున్నారు అంటే ప్రార్థనకు రాక, ఉపవాసం రాక, స్త్రీల గుడికి రాక, విజ్ఞాపనకు రాక, ప్రార్థన చేయక, పరిశుద్ధులతో కలిసిమెలిసి ఉండక, టీవీల దగ్గర ఉండి, సీరియల్ దగ్గర ఉండి, సపటాల దగ్గర ఉండి, వాకిటి ఎదురు కూర్చొని ఏందక్క అక్కడ పోతున్నావు, ఇట్రా మాట అక్కడ ఏం జరిగింది, మన ఏందో వాళ్ళు అరుచుకుంటున్నారు, నీకెందుకు? ఈ దరిద్రం అంతా నెత్తిని పెట్టుకొని దేవుని పిల్లలుగా ఉండకుండా దెయ్య పిల్లలుగా మారి దెయ్యాలైపోయి ఇల్లు పీకి పందిరేస్తున్నారు ఈ అక్కలు. ఎందుకు ఆ బ్రతుకు చండాలంగా? నువ్వు ప్రతి జీవితాన్ని కట్టడానికి గుణవతిగా దేవుడు నిన్ను రక్షించుకుంటే గుణమంతా పాడు చేసుకుంటున్నావు. భక్తి లేక, ప్రార్థన లేక, పరిశుద్ధులైనటువంటి ప్రవక్తలతో, అక్కలతో, ఆంటీలతో, వాళ్ళతో కలిసి ఆ వాక్యం ఏంటక్క నాకు అర్థం కావట్లా, దీని గురించి ఏంటక్క, దాని గురించి ఏంటక్క, దేవుడు నా గురించి ఏమైనా బయలుపరిచాడక్క, అది లేవే లేవు. ఎంత పట్టుకొచ్చింది అక్క సీరియల్ ఈ అక్కలతో ఫ్రెండ్షిప్. అదేమైందంట, అత్త ఏం చేసింది కోడల్ని. ఎందుకండి ఇది? అంతుగా నేను దేవుడు రక్షించుకుంది నీ ద్వారా అక్క. చాలా పని ఉందక్క నీ ద్వారా. నీ పుట్టింటోళ్ళు, నీ మెట్టింటోళ్ళు, వాళ్ళ ఆత్మీయత, వాళ్ళ రక్షణ, వాళ్ళ సమస్య పరిష్కారం, వాళ్ళ స్వస్థత అంతా నీ ప్రార్థన మీద ఆధారపడి ఉంది. అది నువ్వు తెలుసుకో. ఇవాళ జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు కూడా చెప్పన్నా అక్కకి, ఏంటమ్మా ఎప్పుడు తిని పడుకుంటారా కాదనబా, అరో పెట్టి పోషించి సోమరిని చేయొద్దు, ఆత్మీయతలో సోమరిని చేయొద్దు. నీ భార్యను చురుకైనటువంటి 31వ అధ్యాయం చదువుకోండి సామెతలో. ఆ వేకున లేస్తుంది, వేకున లేపండి ప్రార్థనకే, లే 4 లే ప్రార్థన చేయి. ఏంది నా డ్యూటీలో దేవుడు తోడు ఉండాలి వద్దా? వాడు ఎక్కడో జాబ్ చేస్తున్నాడు, అమ్మాయి ఇక్కడ ఉంది, అక్కడ ఉండి వాళ్ళ పరిస్థితి బాగలేదు, మనవాడు ఎట్టున్నాడు, ఇది చెప్పు, బాధ్యతను పంచు. మటన్ చికెన్ బిర్యానీ పెట్టడం కంటే వాళ్ళని లేపి గద్దించి ప్రార్థన చేసినప్పుడు అన్నిటికంటే మెన్నైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు నెమ్మదిని నీ ఇంటికి నీ భార్య ద్వారా అనుగ్రహిస్తాడు. గుణవతి అయిన భార్య దొరుకుట అరదు. అట్టిది ముత్యముల కంటే అది మురికి కాకుండా ముత్యాలుగా చేసుకోవాలని చెప్తున్నాను రా, నేను విమర్శ కాదు కానీ. కాబట్టి పాత జీవితం పూర్వం ఏంటంటే సంఘాన్ని హింసించాడు, మతాన్ని పాడు చేశాడు. ఇప్పుడు ఆ మతాన్ని దివ్యమైన రీతిగా తీసుకురావడానికి ఆ నామము నిమిత్తం, యేసు నామము నిమిత్తం, సువార్త నిమిత్తం, సంఘము నిమిత్తం ఏమి అనిపించాడు? శ్రమలు కదా, దెబ్బలు, గాయాలు, ఇంత అనుభవించాడు. ఆయన అనేక జీవితాలను దివ్యంగా మార్చాడండి. ఎంత గొప్పడంటే, ఒక చిన్న లింక్ ఒకటి చెప్పేసి నేను ముగిస్తాను, ఎందుకంటే వచ్చేసింది 11 గంటలు. నానా ఫిలోమోను పత్రిక వెళ్ళిపో, 11వ వచ్చిన వెళ్ళు. ఆయన ఎట్లా చేశాడు? తాను మారడమే కాకుండా ఒక భయంకరమైన ఈ చిన్న సంఘటన నేను చెప్పి ముగిస్తా, ఎందుకంటే రొట్టె కార్యక్రమం ఉంది కదా నాన్న. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే. చూడండి, ఈయన ఒకప్పుడు నిష్ప్రయోజకుడై సౌలు పౌలుగా మారిపోయాడు. పూర్వమేమో మతాన్ని హింసించాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అదే పాడు చేయొచ్చు వచ్చినటువంటి మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు పౌలు గారిని బట్టి దేవుని మహిమపరిచారు. మహిమ వచ్చింది అంటే అర్థం ఏంటంటే, తీసే 25లో తెలుసో తెలియకో ఏదో దేవుని నామానికి అవమానమో సంఘ క్షీణతకు ఏమాత్రం తోడ్పడకుండా ఉండావేమో. ఈ సంవత్సరం నిన్ను బట్టి, నీ ప్రార్థన బట్టి, నీ విజ్ఞాపన బట్టి, నీ ఉపవాసాలు బట్టి, నీ ప్రయాసను బట్టి, నీ పరిచర్యను బట్టి దేవునికి ఏం రావాలి? మహిమ రావాలి. అబ్బో ఇదివరకులా కాదు, ఏం ప్రార్థన,
అసలు ఏం ఉపవాసాలు, ఏం సహకారం కదా, ఎలాంటి సాక్ష్యం అని ఈ సంవత్సరంలో ఆ మార్పు నీలో కనబడాలి. నిన్ను బట్టి నీ ఇరుగు పొరుగు వారు, ఇంటి ఎదురు వారు, ఇంటి పక్కన వారు అన్న నేను కూడా వస్తానన్న మందిరానికి అని రావాలి. అక్క ఇదివరకు వేరు, ఇప్పుడు వేరక్క, నీ భక్తి వేరు, ప్రార్థన వేరు, నీదంతా కూడా ప్రత్యేకంగా ఉంది అక్క, నేను కూడా వస్తానక్క అని సిస్టర్స్ రావాలి మీ అంతా. ఇది కదా క్రైస్తవ్యం అంటే, ఇది కదా ఈ 2020వ సంవత్సరంలో నూతన కార్యం అంటే. యెహోవా సంవత్సరంలో గడుచుండగా నీ కార్యములను నూతనపరచడం అంటే ఇదేనక్క. నూతనపరచడం అంటే నీలో నూతనత్వమే కార్యాల్లో నూతనత్వానికి కలుగా చేస్తుంది. నీలో పాతత్వం ఉంటే ఎక్కడే శివగొంగలంటే అక్కడే. ఇక్కడ మారిపోయినటువంటి సౌలు పౌలుగా మారిపోయిన ఆయన ఒక భయంకరమైనటువంటి వ్యక్తిని ఎలాగ మార్చాడో చూడండి. చదువురా తల్లి. నేను కనిన నా కుమారుడు. చూడండి, ఈయన పౌలు గారిని చెరసాల్లో వేశారండి. వేసినప్పుడు ఆ చెరసాల్లో ఉండి కూడా ప్రార్థన చేసి, నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. నన్ను ఒక్క గడిరా. ఒనేసిము అనేటటువంటి ఆయన కొరకు ఈ పౌలయ్య ఫిలోమోను ఏం చేస్తున్నాడు? వేడుకుంటున్నాడు. అసలు ఏంటి ఈ ఒనేసిము ఎవరు, ఈ ఫిలోమోను ఎవరు, ఏంటి సంగతి, ఏమి జరిగింది, అసలు చెరసాల్లో ఆత్మలు రక్షించడం ఏంటి, నాకు అన్ని అవకాశాలు అనుకూలతలున్నా, స్వేచ్ఛ ఉన్నా, ఫ్రీడమ్ ఉన్నా, ఒక్కళ్ళను కూడా నేను మందిరానికి నడిపించలేదే, చెరసాల్లో ఉండి మార్పు చేశాడే, రక్షణలో తీసుకొచ్చాడే, ఏంటి అని ప్రశ్న వేసుకుందాం మనకు చాలా మన ఉద్యోగాలు చేసే సమయం మనకున్న కొంత సమయం ఉంటుంది. మనసు ఉంటే ఏముంటుంది మీరు చెప్పండి? మార్గం ఉంటుంది. ప్రార్థన చేయాలన్నా మనసు ఉండాలి, మనుషులను తేవాలన్నా మనసు ఉండాలి, దేవునికి ఇవ్వాలన్నా మనసు ఉండాలి, ఏమన్నా ఉపవాసం ఉండాలన్నా మనసు ఉండాలి, మందిరానికి వెళ్ళాలన్నా మనసు ఉండాలి. మనసు లేకుండా బలవంతంగా వస్తే బలవంతంగా అని ఉంటుంది, ఏ వాక్యం అర్థం కాదు. ఈయన చెరసాలలో ఉండి కూడా ఒక ఫిలోమోన్, ఒనేసిము అనేటటువంటి వ్యక్తిని మార్చాడు. బంధకాలుగా అన్నాడు అంట చెరసాల్లో. ఎలాగ మార్చాడంటే అసలు ఏంటి ఆ ఒనేసిము అతని పరిస్థితి ఏంటంటే, ఈ ఫిలోమోను పత్రికల ఫిలోమోన్ అనేటటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఎక్కువ అపోస్తులతో సన్నిహితంగా సహవాసం కలిగి ఉంటాడు. భక్తులతో, ప్రార్థనా పరులతో. ఆ సహవాసం ద్వారా ప్రార్థన నేర్చుకున్నాడు, వాక్యం నేర్చుకున్నాడు, ఆత్మీయ బ్రతుకుని నేర్చుకున్నాడు. తాను నేర్చుకుంటమే కాకుండా వీళ్ళు అన్న ఫిలోమోన్ అన్న మంచిగా సువార్త చెప్తున్నాడు, మంచిగా ప్రార్థన చేస్తున్నాడు, చాలా ప్రేమ కలిగి ఉన్నాడు అన్నని చిన్నగా ఒక్కొక్కళ్ళు రావడం మొదలు పెట్టారండి. అలాగేమైపోయిందంటే అనేక మంది రావడం, మారు మనసు పొంది, బాప్తిసం పొంది, రక్షించబడి చివరికి ఇంట్లో ఏం ఏర్పడింది చెప్పండి? ఇంట్లో ఏమేర్పడింది? అదే క్రైస్తవులలో ఇప్పుడు టీవీ సినిమా హాళ్ళు ఏర్పడుతున్నాయి. సంఘంగా అది ఏర్పడేది, ఇవి ఏర్పడుతున్నాయి. అక్కడ పాతకాలంలో ఇళ్ళల్లో ఏం ఏర్పడేయండి? సంఘం. ఒక సంఘం ఏర్పడింది. సంఘం అంటే అనేక అవసరాలు వస్తుంటాయి, సభలు, సమావేశాలు, ఆ ఖర్చులు, ఈ ఖర్చులు, భోజనాలు, అవి ఇవి. అక్కడే ఒనేసిము అనేటటువంటి ఇతను కూడా ఎంటర్ అయ్యాడు, సంఘంలో ఒక సభ్యుడిగా ఉన్నాడు. ఇదే వచ్చి రానట్లుగా, వస్తూ పోతున్నట్లుగా, టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉండి చివరికి ఏమయ్యాడంటే దొంగ అయిపోయాడు. అక్కడ కొంత ధనమో ఏదో కాజేసి వెళ్ళిపోయాడు. పాపం ఫిలోమోను సంఘం కొరకు ఉంచింది కదా, చాలా బాధపడ్డాడు. ఏంటి ఒనేసిము ఇలా చేశాడని వేదన పడ్డాడు. కొద్దిగా మార్పు వచ్చిన ఒనేసిములో ఫిలోమోను దగ్గరికి రావడానికి ధైర్యం రాల. ఎక్కడైనంతే సంఘాల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని మనం నష్టం కలిగించినప్పుడు, వ్యతిరేకంగా ఉన్నప్పుడు మార్పు వచ్చినా ఎంటర్ అవటానికి మనస్సు రాదు. ఒకరికేమో అహం దెబ్బతింటుంది, ఒకళ్ళేమో ఏమంటారో వాళ్ళు అనేటటువంటిది ఉంటుంది, కొంతమంది ముఖం చల్లదు, రకరకాలుగా ఉంటాయి. ఏదేమైనా ఉన్నా మనసుంటే దేవుడి మార్గాన్ని కలుగా చేస్తాడు, ఎవరో ఒకళ్ళతో నడిపిస్తాడు. ఇంకా అలాంటి సమయంలోనే సువార్త ప్రకటిస్తుంటే పౌలు గారు ఈ రోమీలు తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు.
ఇతని ద్వారా అందరు మారిపోతున్నారు. రోమన్స్ కూడా మారిపోతున్నారు, సమరయులు మారిపోతున్నారు, యూదులు మారిపోతున్నారు. చివరికి మన రోమా గవర్నమెంట్ దెబ్బతిని క్రిస్టియన్ గవర్నమెంట్ పైపోద్ది. ఇప్పుడు అట్లే మనోడు భయపడుతున్నారు పాపం. స్వార్థ అంటే అటాక్ చేస్తున్నారు. అట్లా చేశారు వాళ్ళు. రోమి తీసుకెళ్ళి చెరసాలు వేసేసి. నేను ఒక సంఘటన చెప్పాను, సిలువ సంఘటన, అది ఆపాను, చివరిలో చెప్తానులే. ఆ ముగింపు లేకపోతే బాగా, ఒక 5 నిమిషాలు మిమ్మల్ని ఇబ్బంది అని. ఏం చేశాడంటే చెరసాల్లో ఉన్నప్పుడు ఒక సహోదరుడు తిమోతో తీతో ఎవరో అందులో ఉంటాలే, వెళ్తూ వెళ్తూ కొద్దిగా టచ్లో ఉన్నాడు కదా ఒనేసిము, కొద్దిగా తెలుసు. ఆ ఒనేసిము ఏందన్నాను నేను, అన్న పౌలు అన్న ఆ జైల్లో ఉన్నాడు, సువార్త నిమిత్తం వేశారు కదా, అన్నకి భోజనం తీసుకెళ్తున్నాను, వస్తావా, వెళ్దాం, అన్న చూద్దాం, అన్న చేత ప్రార్థన చేయించుకుందాం అంటే, అలాగే అన్న వస్తాను అని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అతను అపోస్తులుడు కదా పౌలయ్య, ఇంక ఒనేసిముతో అతడు తెచ్చిన భోజనమో లేకపోతే ఇంకా అల్పాహారమో లేక ఫలాలో తినడం మాత్రమే కాకుండా అతనికి దేవుని వాక్యం సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. తన పాత స్థితి అది ఎంత భయంకరమైందో, ఆ దొంగతనం, కీడు, అది అర్థమయ్యేటట్టు చెప్పాడు. అయినా పర్వాలేదు, దేవుడు నెట్టివేయడు, త్రోసివేయడు, తృణీకరించడు. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. పశ్చాత్తాప్తుడివై అవన్నీ ఒప్పేసుకుంటే, ముందు దేవుడి దగ్గర ఒప్పుకో ఒనేసిము, తర్వాత నేను అన్నతో మాట్లాడతానని అన్నప్పుడు అతను ఒప్పుకొని పూర్తిగా మారిపోయాడు. మారిపోయి ఒనేసిము ఇక రోజు రావడం, వాక్యం చెప్పించుకుంటాం, అయ్యగారికి పరిచర్య చేయటం, ఉపచారం చేయడం, భోజనం అవి అందించడం, దేవుని మాటల్లో ధ్యానం చేయడం, ప్రార్థన చేయటం, ఇలాగ తెలియకుండానే ఆ చెరసాల్లో సువార్త వలన గొప్ప భక్తుడైపోయాడు. గట్టిగా చప్పడకూడదా? అది అర్థమవుతుందా? గొప్ప భక్తుడైపోయాడు. అయిపోయిన తర్వాత ఈయనే ముసలాడు. అప్పుడు ఇంక ముసలితనం వచ్చేసింది పౌలయ్యకి. ఆయనేమో ఒనేసిముని ఆత్మీయతలో పెంచలేడు, గట్టిగా చేయలేడు. అందుకని ఏం చేశాడంటే ఫిలోమోను దగ్గరికి పంపించేస్తే చక్కగా ఆ సంఘంలోనే ఎదుగుతాడు, సువార్త చెబుతాడు, పరిచర్య చేస్తాడు, ఆత్మను రక్షిస్తాడు. ఒనేసిము మారిపోయాడు, మంచోడు అయిపోయాడు అని భారం. అది సేవకులమని మేమందరం కూడా అదే మా వేదన, మా దుఃఖం. మాకు వయసు 60 దాడుతూ ఉండగా కొందరిని సేవకులను మేము తయారు చేయాలి, స్వార్థ కొరకు సిద్ధపరచాలి, ఉన్నతమైన ప్రవక్తలుగా, మిషనరీలుగా, సేవకులుగా, అపోస్తులుగా తయారు చేయాలని మా హృదయాభిలేషం. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అది మేము కోరుకుంటాం. నేను ఆడాలి, పాడాలి, ప్రసంగం చేయాలి కాదు, నా తర్వాత కనబడాలి, 100 మంది కనబడాలి, దేవునికి మహిమను తీసుకురా. ఇది మా ఆశ. ఇంకొక బిల్డింగ్ కట్టాలి, అక్కడ బిల్డింగ్ కట్టాలి, ఇక్కడ పొలం కొనాలి, అక్కడ స్థలం కొనాలి, అక్కడ అది కొనాలి, బ్యాంకులో ఎన్ని కోట్లు ఉండాలి. అస్సలు ఈ ఊసు ధ్యాస ఆలోచన రాదు. అక్కడ మందిరాలు కట్టాలి, ఇక్కడ సంఘం కట్టాలి, ఇక్కడ సేవకులను తయారు చేయాలి. పౌలయ్య హృదయంలో ఏముందో సేవకులుగా మా హృదయంలో కూడా అదే ఉంది. నేను ముసలోడిని అయిపోయానయ్యా అని ఇంక రాస్తున్నాడు. నానేక చదువురా తల్లి, ముసలోడిని అయిపోయాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన అదే ఒకప్పుడు ఏదో తప్పు చేసి నిష్ప్రయోజకైనమయ్యే వాడు కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణము వంటి వాడైన, అబ్బబ్బబ్బా, ఎంత గొప్ప మాట! నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యొద్ద అతను ఉంచుకొనవలెను ఇంటిని గాని నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనని
నీ సమ్మతి లేక ఆ, ఏమియూ చేయుటకు ఆ, నాకిష్టము లేదు. నాకు ఇష్టం లేదు. అతడికి మీదట ఆ, దాసుడుగా ఉండక దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను దాసుడు కంటే ఎక్కువ అని గాను ప్రియ సహోదరుడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ఆ, ప్రభు విషయమును ఆ, మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకే కాబోలు. అది నీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకే కాబోలు. అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. అది గట్టిగా చప్పట్లు కొట్టండి. అది అయిపోయిందా? ఇప్పుడు అర్థమవుతుందా? ఒకవేళ నువ్వు ఏదో ఒక విషయంలో ఉనేశం లాగా ఉన్నావు అనుకో, సంఘానికి, ఆత్మీయ విధానానికి, దేవుని సేవకి నిష్ప్రయోజనగా ఉన్నావు అనుకోండి, నిష్ప్రయోజకుడుగా, ప్రయోజకురాలుగా, ఈ 2026లో బ్రదర్ ప్రయోజకుడుగా ఉండాలి. నీ కుటుంబానికి, దేవుని సేవకి, సంఘానికి, సమాజానికి ప్రయోజకుడుగా ఉండాలన్న వాగ్దానాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. నేనుంటాను అని నీ తీర్మానం నీదే, ఇంకంతే. ఈ 2026లో ప్రతి సోదరి సహోదరుడు కుటుంబ వ్యవస్థకి, దేవునికి, సంఘానికి ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉండునుగాక. గట్టిగా సజీవ యాగముగా మా శరీరము సంపూర్ణ శుద్ధాత్మను సన్నిధిని సంపూర్ణ సిద్ధినుందా శుద్ధాత్మను సన్నిధిని స్తోత్రం చెల్లింతును స్తోత్రం యేసునాథుని మేలులు తలచి యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతును స్తుతి స్తోత్రం చెల్లింతును. హల్లెలూయా. అర్థమవుతుందా? మునుపు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవాన్ని సువార్తను పాడు చేశాడు. దేవుని స్వరం వినగా పౌలుగా మారిన తర్వాత ఆ క్రీస్తు కొరకే, సువార్త కొరకే హతసాక్షి అయ్యాడు పౌలు. మరి 2025లో నిష్ప్రయోజనంగా ఉన్నావు. 26లోనైనా ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండటానికి ఒక తీర్మానానికి రా. ఆ చిన్న లింక్ ఒకటి చెప్పి ముగిస్తాను. ముందు క్రైస్తవ్యాన్ని చిత్రహింసలు పాలు చేసి యేసయ్యను కూడా సిలువేసింది ఎవరంటే రోమీలే. ఆ రోములో నుండి రోమన్ క్యాథలిక్ అనేది ఎలా ఉద్భవించిందో అందరికి తెలియదు, కొందరికే తెలుసు. ఆ ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. కాన్స్టంటినోపుల్ ఆ చక్రవర్తికి, ఆ రాజుకి శిలువ కనబడితే అందరూ చెప్తే అది శపితమైంది, నేరం చేసినటువంటి వాళ్ళకి శిక్ష ఆయుధం అది అని వాళ్ళంటే, ప్రభు యొక్క చరిత్రను, ఆయన మహిమను ఎరిగిన ఒక వ్యక్తి అందరికేసిన, దొంగలకేసిన శిలువ అలాంటిదైతే నజరేయుడైన యేసుక్రీస్తు అనేటటువంటి ఆయనకి వేశారు. ఆయన ఆ శిలువలో చనిపోయినప్పుడు, రక్తం చిందించినప్పుడు వర్షం పడగా ఈ రక్తం వర్షంలో కలిసి, ఆ వర్షం కుష్ఠరోగులు ఉన్నప్పుడు అది తాకి వాళ్ళు స్వస్థత పడ్డారు, రోగులు బాగయ్యారు, కొన్ని సమాధులు తెరవబడ్డాయి. అయినా కూడా ఆయన మరణించి, చెప్పండి, మరణించి గట్టిగా మృత్యుంజయుడై, గట్టిగా మాట చెప్పాలి, 3వ దినాన లేచాడు. ఈ 3 మేకుల గురించి ఇదే మేము చెప్పేది. అరే నాయన, 3 మేకులు కాదు, 3 రోజుల తర్వాత
మేకుల కంటే బలమైంది, జయించలేనిది మరణాన్ని ఆయన జయించాడు అని ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఆ రాజులో కదలిక వచ్చింది. ఇందులో ఏదో మహిమ ఉందని నాకు ఆలోచించి కొంతమంది ఆలోచనకర్తలతో సరే యుద్ధానికి బయలుదేరదాం, జెండాలు తయారు చేద్దాం, పతాకం, ఆ జెండా ఆ క్లాత్ మీద సిలువను గుర్తు వేద్దాం, సిలువ జెండాలు సిలువ పతాకాలు తయారు చేసి రాజు మొదలుకొని సైనికులు సైనాధిపతుల దేశ యుద్ధానికి వెళ్ళారు. యుద్ధములో దేవుడు జయాన్ని కలుగా. గట్టిగా తాపట్లో జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ 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 యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, మరణము గెలిచిన జయ యేసు, మరణము ఓడెను, జయ యేసు, మరణము గెలచిన, జయ యేసు, మరణము ఓడెను, జయ యేసు, పరమ బలమగు జయ యేసు, పరమ ఫలము సగు, జయ యేసు, శరణము నీవే, జయ యేసు, శరణం నీవే, జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, స్తోత్రం, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ చెప్పండి, జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ సమాధి గెలిచి, సమాధి గెలచిన జయ యేసు, సమాధి ఓడెను, జయ యేసు, సమాధి గెలచిన జయ యేసు, సమాధి ఓడెను, జయ యేసు, సమరము గెలచిన జయ యేసు, సమరము గెలచిన అమరమూర్తివి, జయ యేసు, అమరమూర్తివి, జయ యేసు, జయ జయ యేసు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, ఆమేన్, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం,
జయ జయ యేసు గ్లోరీ నైషవరి కరాత్యాసరి రవరా శిఖరా రవరా దియాలా రా శిఖరా రవరా రిధావరి ఖర ధురారాసి దరవరా సురవరా శిఖురవరా శిఖరా దరవరా దియారవరా రవరాసి రవరా సురవరా రిషమరా కరాత్యాసరి Thank you, Lord Jesus, Holy Spirit, hallelujah, hallelujah, Dambala Hudamara Sura Sitala Horara Kira Talandara Hara Haravara Sikara Hallelujah. Dala Hura Sikara Sura Sikara Hara Hallelujah. Oh. గొప్ప దేవా దేవుని స్తోత్రం. ఇది కదా అభిషేకం ఆత్మకార్యం అంటే. దేవుని ఆత్మ మన మధ్యలో సంచారం చేస్తుండగా ఈవేళ ప్రత్యేక ఈవిస్తాను. జయ జయ యేసు జయ యేసు అని పాడుతూ మన కుటుంబాలన్నిటికీ దేవుడు జయాన్ని కలుగు చేయనుగాక. అంతే, జయంతోనే జయ పతాకం పెట్టుకొని వెళ్ళిపో. ఏ విషయంలో నువ్వు కలవరపడవు. ఇక అది వెళ్ళాడండి, జయాన్ని పొందుకున్నాడు కాన్స్టంటినోబుల్ చక్రవర్తి. ఆ తర్వాత అతనికి తన తల్లికి కుటుంబానికి ప్రభు మీద విశ్వాసం వచ్చేసి వెంటనే వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఇంకెవ్వరు కూడా క్రైస్తవ బోధకులని సువార్త చెప్పే వాళ్ళని మీరు హింసించొద్దు, యేసు ప్రభు వాక్యానికి అభ్యంతరపరచొద్దు, ఆటంకపరచొద్దు అని రోమా గవర్నమెంట్కి కాకుండా ప్రభుత్వం అనేక దేశ ప్రభుత్వాలకు కూడా ఆజ్ఞ జారీ చేశారు. అక్కడి నుంచి రోము వాళ్ళ దగ్గర నుంచి ప్రపంచమంతా క్రైస్తవ్యం వ్యాప్తి చెందింది. ఏ రోమన్స్ క్రైస్తవ్యాన్ని సువార్తను ఆటంకపరిచి హింసించి ప్రభువును సిలువేశారో ఆ రోమన్సే అది రోమన్ క్యాథలిక్గా మారిపోయి వాళ్ళ ద్వారా ప్రపంచమంతా క్రైస్తవ్యం వ్యాప్తి చెందింది. గట్టిగా చప్పట్లు. ఇది వాస్తవ చరిత్ర. ఎప్పుడో 52లో వచ్చాడండి తోమా మనకి చెన్నై కేరళ అటువైపు. మేము వెళ్తే అక్కడికి ఏమైందో తెలుసా? అక్కడ చర్చి ఆ సంఘటనలన్నీ వాళ్ళే రోమన్ క్యాథలిక్ వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకొని చేశారు. అక్కడ బెత్లెహేములో వాళ్ళే అక్కడ చర్చి కట్టింది రోమన్సే. వాళ్ళంతా వ్యాప్తి చేశారు. ఇది ఒకవేళ సేవకత్వంలో ఇప్పుడు నీకు అడ్డులు అభ్యంతరాలు ఏవేవో జరిగినా ఒక్కోసారి ఎవరి వలన ఆటంకం అభ్యంతరం కలిగిందో వాళ్ళే నీకు అండగా ఉంటారు. అన్ని విషయాలు దేవుడు ఆదరణ జయాన్ని కలిగిస్తాడు కనుక అయిపోయింది. పాస్ట్ ఇస్ పాస్ట్. గతించిపోయింది. ఇప్పుడు 2026కి వచ్చాం. పాత సంవత్సరం ప్రతి అవిధేయతను దేవుడి దగ్గర ఒప్పుకున్నాం. అప్పుడు సంఘాన్ని పాడు చేసేమేమో, ఇప్పుడు బాగు చేద్దాం. అప్పుడు బలహీనంగా ఉన్నామేమో, ఇప్పుడు బలంగా ఉండటానికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అలాగే మనం ఉండి ఈ 2026లో ఉన్నతమైన దైవ కార్యాలు, అనేక ఆశీర్వాద కార్యాలు సొంతం చేసుకొని దేవుని రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపడదాం. అటు భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తల్ల వంచని ప్రార్థన చేసుకున్నాం. అందరూ అలాగూ ధ్యానపూర్వకంగా ఉంటే